ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మొదలైన పోరు ఇప్పుడు పొరుగు దేశాలకు వ్యాపిస్తోంది. కువైట్లోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా ఇరాన్ భారీ డ్రోన్ దాడికి పాల్పడింది. ఇరాన్ ప్రయోగించిన సూసైడల్ డ్రోన్లు కువైట్లోని యుఎస్ ఎంబసీ పరిసరాల్లో విధ్వంసం సృష్టించాయి. భారీ పేలుడు శబ్దాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. అటాక్ జరిగిన వెంటనే ఎంబసీ భవనం నుండి భారీగా మంటలు, దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ డ్రోన్ దాడితో కువైట్లోని తమ పౌరులందరూ జాగ్రత్తగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కువైట్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఎంబసీ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అమెరికా తన వైమానిక రక్షణ వ్యవస్థలను మరింత అలర్ట్ చేసింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మొదలైన పోరు ఇప్పుడు పొరుగు దేశాలకు వ్యాపిస్తోంది. కువైట్లోని అమెరికా రాయబార కార్యాలయమే లక్ష్యంగా ఇరాన్ భారీ డ్రోన్ దాడికి పాల్పడింది. మనం విజువల్స్ చూస్తున్నాం. కువైట్లోని యుఎస్ ఎంబసీ కార్యాలయం అది, దానిపైన డ్రోన్ దాడికి పాల్పడింది. ఇరాన్ ప్రయోగించిన సూసైడల్ డ్రోన్లు కువైట్లోని యుఎస్ ఎంబసీ పరిసరాల్లో విధ్వంసాన్ని సృష్టించాయి. భారీ పేలుడు శబ్దాలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది. అటాక్ జరిగిన వెంటనే ఎంబసీ భవనం నుండి భారీగా మంటలు, దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మనం విజువల్స్లో చాలా స్పష్టంగా చూడొచ్చు. కువైట్లో యుఎస్ ఎంబసీ పైన అటాక్ జరిగినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. పొగలు దట్టంగా మొత్తం ఆకాశాన్ని తాకుతూ పొగలు వెళ్తున్నటువంటి దట్టమైన పొగలు, మొత్తం మంటలు కూడా మనం చూస్తున్నాం. సో ఇరాన్ ఒక బాంబు దాడి చేసింది, డ్రోన్ దాడి చేసింది. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ డ్రోన్ దాడితో కువైట్లోని తమ పౌరులందరూ జాగ్రత్తగా ఉండాలి అని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి అని అమెరికా విదేశాంగ శాఖ అలర్ట్స్ జారీ చేసింది. కువైట్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఎంబసీ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అమెరికా తన వైమానిక రక్షణ వ్యవస్థలను మరింత అలర్ట్ చేసింది.